ఇక్కడ చూసినట్లయితే ఇది మెయిన్ డివైజ్ అండి. ఈ మెయిన్ డివైజ్లో డస్ట్ ఇప్పుడు మనం క్లీన్ చేస్తున్నాము. కస్టమర్కి పెట్టి 20 డేస్ అవుతుంది. ఈ 20 డేస్లో ఎంత డివైజ్ పట్టుకుంది ఏంటంటే మనం చూడొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ యానోడ్ క్యాథోడ్ది ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇది వైర్ డీసీ పవర్ది వైర్ కనెక్షన్ తీసాను. ఇలా మనం ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఇన్ను అవుట్ 2 సైడ్లో ఉంటుందండి. మీకు మనం అవుట్లెట్లో ఓపెన్ చేస్తున్నాము. ఇది తీసిన తర్వాత పక్కన పెట్టేసుకొని జస్ట్ 20 డేస్ అవుతుందండి ఇది మనం పెట్టి కస్టమర్కి. ఒకసారి మీరు చూడండి, ఎలక్ట్రోడ్ డివైస్ ఛాంబర్ లోపల చూడండి ఎలా ఉందో డస్ట్. చూసారా, స్టార్ట్ 20 డేస్కే పట్టేసుకుంది. ఇది ఎలక్ట్రోడ్ అనమాట. ఒకసారి సాయి లోపల చూపించాము, ఒకసారి లోపల చూపించు. ఎలక్ట్రోడ్ డివైస్ 20 డేస్లో ఎంత హార్డ్నెస్ పట్టుకుందో చూడండి. ఈ హార్డ్నెస్ ఏదైతే వైట్ స్కేలింగ్, కాల్షియం అండ్ మెగ్నీషియం ఉందో ఇదంతా మనకి ఇంట్లోకి రావటం వల్ల మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్లు, గ్రీజర్లు, ట్యాపులు, టైల్స్, బాత్రూమ్ ఫ్లెషర్స్ కానీ, తర్వాత ఇంటర్నల్గా పైప్ లైన్స్ కానీ, మనకు హెడ్ బాత్ చేస్తే ఎయిర్ లాస్ అవ్వటం కానీ, క్లాత్ ఐటమ్స్ పాడవటం కానీ, తర్వాత గ్లాస్ ఐటమ్స్ కానీ, టోటల్గా మన ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఖరాబ్ అవ్వడానికి కారణం హార్డ్ వాటర్. హార్డ్ వాటర్లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం ఏదైతే ఉందో ఆ కాల్షియం, మెగ్నీషియం మనం ఎప్పుడైతే రిమూవ్ చేసి ట్యాంక్లోకి వెళ్లకుండా పట్టుకొని ఆపుతామో అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనమాట. ఇది చాలా ఈజీ అండి. అదే మీకు 2 months 3 months తర్వాత ఇది ఎలక్ట్రోడ్ మొత్తం పట్టుకుంటుంది. ఎలక్ట్రోడ్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. 20 డేసే కాబట్టి ఓన్లీ ఎస్హెచ్ ఛాంబర్కి చుట్టూతా మీరు చూసినట్టయితే లేయర్గా స్కేలింగ్ ఫామ్ అయిందనమాట. ఈ స్కేలింగ్ 2 months 3 months తర్వాత హెవీగా ఉంటుంది. అప్పుడు మనం క్లీన్ చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు.